హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం టాప్ 8 సీజీఎల్ పోస్టుల గురించి అయితే తెలుసుకుందాం. చాలామంది అయితే సీజీఎల్కి అయితే ప్రిపేర్ అవుతుంటారు, సీజీఎల్కి అప్లై చేసి సీజీఎల్ అయితే రాస్తూ ఉంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనేసరికి సీజీఎల్ అయితే టాప్ పొజిషన్లో ఉంటుందన్నమాట. టాప్ శాలరీ, చాలా ఎక్కువ శాలరీ ఉంటుంది, అలానే పవర్ కూడా ఎక్కువ ఉంటుంది సీజీఎల్ ద్వారా జాబ్ కొడితే. సో సీజీఎల్లో ఉన్న టాప్ మోస్ట్ 8 పవర్ఫుల్ పోస్టులు ఏంటివి, వాటి జాబ్ ప్రొఫైల్ ఏంటి, అలానే పవర్ దేనికి ఎక్కువ ఉంటుంది, అలానే జీతం దేనికి ఎక్కువ ఉంటుంది, అసలు కుర్రోళ్ళు నార్త్ ఇండియన్స్ కానీ అలానే సౌత్ ఇండియన్స్ కానీ ఎక్కువ ఏ పోస్ట్కి టార్గెట్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నారు, అలానే ఎవరికి ఏ పోస్ట్ సెట్ అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం అనమాట. చాలామంది అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అయితే ప్రిపేర్ అవుతుంటారు. సీజీఎల్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది 2024కి సంబంధించి. సో సిహెచ్ఎస్ఎల్ సిపిఓ అయిపోయిన తర్వాత సీజీఎల్కి అయితే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, సో అసలు సీజీఎల్కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, అందులో ఉన్న పోస్టులు ఏంటి, మనకి ఏ పోస్టు సెట్ అవుతుంది, అసలు మనకి కావాల్సిన పోస్ట్ ఏంటి, ఆ పోస్ట్ రావాలంటే మనం ఎంత ప్రిపేర్ అవ్వాలి, వాటి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, వాటి జీతం ఎంత ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి చాలామంది ఫేవరెట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఐటీఐ, ఇదైతే చాలామందికి ఫేవరెట్ జాబ్ అనమాట. ఇది దీనివల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం. సోషల్ రికగ్నైజేషన్, బయట ఈ జాబ్ కొడితే రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఇది ఒక యూనిఫామ్ జాబ్ అనమాట, యూనిఫామ్ సర్వీసెస్. బయట ఈ జాబ్ కొడితే రెస్పెక్ట్ అనేది వస్తుంది, అండ్ మనం అంటే ఫియర్ అనేది ఉంటుంది. ప్రమోషన్స్ చాలా బాగుంటాయి అనమాట. జాబ్ కొట్టి ఇన్స్పెక్టర్ అయిన 4 ఇయర్స్ తర్వాత లేదా 5 ఇయర్స్ తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే అవ్వచ్చు అనమాట. సో ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి ఐటీఐలో. అలానే హోమ్ పోస్టింగ్, అంటే హోమ్ స్టేట్కి పోస్టింగ్ అయితే చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. మీరు కట్ ఆఫ్ కనుక మీకు ఎక్కువ మార్క్స్ కనుక మెయిన్స్లో వచ్చినట్టయితే మీరైతే హోమ్ పోస్టింగ్ అయితే తీసుకోవచ్చు. అలానే శాలరీ కూడా చాలా బాగుంటుంది, 4800 గ్రేడ్ పే కాబట్టి. ఇన్హాన్స్ శాలరీ వచ్చేసరికి ప్రస్తుతానికి ఉన్న డిఏ హెచ్ఆర్ఏ కలుపుకొని 72,000 వరకు 75,000 వరకు అయితే రావచ్చు అనమాట. అలానే పెట్రోల్ ఇంటెన్సివ్, అలానే మీరు కనుక ఫీల్డ్ విజిట్స్కి వెళ్తే వాటికి స్పెషల్ అలవెన్సెస్ అయితే వస్తాయన్నమాట. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇదైతే చాలా బాగుంటుందన్నమాట. ఇదనమాట ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గురించి. ఇదైతే టాప్ పొజిషన్లోనే ఉంది. మొత్తానికి ఐటీఐ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అనేది ఒక పవర్ఫుల్ జాబ్ అయితే అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళైతే రైడింగ్స్కి వెళ్తారు, వాళ్ళని చూసి చాలామంది అయితే భయపడతారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అనేది చాలా పవర్ఫుల్ జాబ్ అయితేనే అనుకోవచ్చు, అందుకని టాప్ పొజిషన్లో ఉంది. సో సెకండ్ జాబ్ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సెకండ్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఏఈఓ ఇన్ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది కూడా మనం చాలా ఫ్రీక్వెంట్గా వార్తల్లో వినే ఉంటాము, ఈడీ రైడ్ అని. సో దానికి సంబంధించి ఒక పోస్ట్ అనమాట ఇది, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనేది. ఇది కూడా అంత ఎఫెక్టివ్గా అయితే ఉండదన్నమాట. సోషల్ రికగ్నిషన్ ఇస్తే ఎక్కువ ఉండదన్నమాట ఐటీఐతో పోల్చుకుంటే. సో ఇందులో ప్రమోషన్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి, ఒక 2-3 ప్రమోషన్స్. అది కూడా అట్లా ఒక 5 సంవత్సరాల తర్వాత ఒకటి, ఒక 8 సంవత్సరాల తర్వాత ఒకటైతే అలా వస్తాయన్నమాట. సో శాలరీ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో. ఏఈఓ ఇన్ ఈడీ కూడా ఒక హై పేడ్ జాబ్ అనమాట. ఇది కూడా సిబిఐలో ఉన్న వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ వస్తుందో ఇందులో కూడా అలాంటి రెస్పెక్ట్, సెక్యూరిటీ అని వస్తుంది ఇందులో. ఇది కూడా ఒక 4800 గ్రేడ్ పేకి సంబంధించి జాబ్ అనమాట. ఇది కూడా చాలా హై పేడ్ జాబ్ అనమాట టోటల్ సీజీఎల్ పోస్ట్లోనే. సో ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి అనమాట. హోమ్ పోస్టింగ్ అయితే వస్తుంది అనుకోవచ్చు ఫస్ట్లో, మీకు ఎక్కువ మార్కులు వస్తే. వచ్చినా కూడా ఇన్ కేసు మీకు డిపార్ట్మెంట్ అవసరాలను బట్టి మీకు అయితే ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అయితే అవుతాయన్నమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అయితే ఉండదు. వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అయితే ఐటీఐతో పోల్చుకుంటే కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. సో ఇదనమాట అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. కానీ చాలా పవర్ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏదైనా చేయగలరు అనమాట. ఐటీఐతో పోల్చుకుంటే ఈడీకి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది అని అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ అనమాట. మీరు ఫారెన్లో వర్క్ చేయాలనుకుంటే ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇది బేసిక్గా డెస్క్ జాబ్ జాబు. బట్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే కేంద్ర విదేశాంగ శాఖలో అయితే మనం పనిచేయాల్సి ఉంటుంది. ఢిల్లీలో పోస్టింగ్ రావచ్చు, తర్వాత ఖచ్చితంగా 2 సంవత్సరాలు అయితే ఫారెన్ పోస్టింగ్ ఉంటుంది. అక్కడ గ్రూప్ సి, గ్రూప్ ఏ, గ్రూప్ బి, ఏ కంట్రీలో అయినా వేయచ్చు అనమాట మనల్ని. అలాంటి కంట్రీలో వేసినప్పుడు
మనమైతే ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఫారెన్ ఎంబసీలో అయితే పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో సోషల్ రికగ్నిషన్ అయితే అసలు తెలీదు. అసలు ఇలాంటి పోస్ట్ ఉంటుంది, ఇలాంటి జాబ్ ఉంటుందని అయితే చాలామందికి అయితే తెలీదు. ఇది కూడా 4800 గ్రేడ్ పేకి సంబంధించిన పోస్ట్ కాబట్టి శాలరీ కూడా అటు ఇటుగా ఒక 72,000 అయితే చేతికైతే వస్తుంది. అలానే ఫారెన్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు మీకు బేస్డ్ ఆన్ ద కంట్రీ అయితే మీకు శాలరీ అయితే వస్తుంది. అటు ఇటుగా 4 లక్షల నుంచి 5 లక్షలు అయితే మీరు కంట్రీని బట్టి అయితే మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట మంత్లీ. అలానే ఏమంటారు, ప్రమోషన్స్ అనేవి ఏఎస్ఓ ఎంఈఏలో చాలా తక్కువ. ప్రమోషన్స్ మీద ఆధారపడి అయితే ఎంఈఓకి మాకండి అనమాట. సో ఎంఈఏలో అయితే ప్రమోషన్స్ అయితే అసలు ఉండవు. ఉన్నా కూడా 8 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో అయితే ఒక్క ప్రమోషన్ వస్తుంది, ఫస్ట్ ప్రమోషన్. తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే ఫారెన్ కంట్రీలో ఉంటే పర్సనల్ లైఫ్ అండ్ వర్క్ లైఫ్ చూసుకోవడం చాలా కష్టం. ఇన్ కేసు ఫారెన్లో వర్క్ చేయలేను అనుకుంటే ఢిల్లీకి అయితే రావచ్చు అనమాట. ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియట్ సౌత్ బ్లాక్లో అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడైతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ అయితే బ్యాలెన్స్గా ఉంటుంది. ఫారెన్ కంట్రీలో అయితే వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ అయితే బ్యాలెన్స్గా ఉండదు అనమాట. ఇదైతే చాలా వర్క్ ప్రెషర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో చాలా వర్క్ ప్రెషర్ అయితే ఉంటుంది అనమాట. టోటల్ సీజల్ జాబ్లో వర్క్ ప్రెషర్ ఉన్న జాబ్ ఏదైనా ఉందంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అనేది అయితే చెప్పుకోవచ్చు. సో ఇది మెయిన్గా గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. గర్ల్స్ డెస్క్ టాప్ జాబ్స్ అయితే చేయగలుగుతారు కాబట్టి ఫీల్డ్ విజిట్లు ఏమి ఉండవు కాబట్టి ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఫారెన్ వెళ్ళలేని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఫారెన్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ సివిఐ అనమాట. దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ రెస్పెక్ట్ ఎలా ఉంటుందో, మీకు సోషల్ రికగ్నిషన్ ఎలా ఉంటుందో మీకు అయితే తెలుసుకోవచ్చు. ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇన్స్పెక్టర్ అలా ప్రమోషన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ శాలరీస్ అయితే చాలా హైగా ఉంటాయి. అంటే అందరికీ 12 నెలలకి జీతం వస్తే వీళ్ళు సంవత్సరానికి 13 నెలల జీతం అయితే తీసుకుంటారనమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇది ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి, అలానే ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అయితే చాలా కష్టం అనమాట. ఇది పూర్తిగా ఫీల్డ్ బేస్డ్ జాబ్ కాబట్టి వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ అయితే బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అండ్ సిబిఐలో ఇన్స్పెక్టర్ అంటే సోషల్ రికగ్నిషన్ అండ్ ప్రమోషన్స్ అండ్ బయట రెస్పెక్ట్ అయితే చాలా బాగుంటుంది. అండి సిబిఐ కొన్న పవర్స్ అయితే మీ అందరికీ తెలుసు కాబట్టి. సో సిబిఐ వన్ ఆఫ్ ద బెస్ట్ సోషల్ రెస్పెక్టబుల్ జాబ్ అని అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇందులో శాలరీ కూడా ఇది కూడా 4800 గ్రేడ్ పే కాబట్టి శాలరీ కూడా 72,000 నుంచి 75,000 అయితే వస్తుందన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. అలానే మీరు ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు అయితే ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా వస్తాయన్నమాట. సో ఇది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇన్ కాగ్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్, కూల్ జాబ్ అండ్ హై పేడ్ జాబ్, వన్ అండ్ ఓన్లీ గెజిటెడ్ ఆఫీసర్ జాబ్ అనమాట. ఇది వన్ అండ్ ఓన్లీ గెజిటెడ్ ఆఫీసర్ జాబ్. సంతకానికి చాలా వాల్యూ ఉంటుంది. ఇది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఎక్కువ మార్కులు వస్తే మనకైతే హోమ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. పర్మనెంట్గా లైఫ్ మొత్తం ఇంకా సర్వీస్ మొత్తం అదే స్టేట్లో చేయాల్సి ఉంటుంది, ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిందో అక్కడే. అండ్ ప్రమోషన్స్ టాప్ 5 ప్రమోషన్స్ కానీ, అంటే ప్రమోషన్స్ కానీ కొంచెం స్లోగా ఉంటాయిలే కానీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రమోషన్ ఒకటైతే రావచ్చు. తర్వాత ఇంకా చాలా స్లోగా ఉంటాయి అన్నమాట ప్రమోషన్స్ వచ్చేసరికి. అండ్ శాలరీస్ వచ్చేసరికి చాలా హైలో ఉంటుంది అనమాట. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి శాలరీ అనేది చాలా హైలో ఉంటుంది. వాళ్ళు ఒక్క ఫీల్డ్ విజిట్కి వెళ్తేనే రోజుకి దాదాపు 2,000 నుంచి 3,000 అయితే వాళ్ళకి జీతం అయితే వస్తుంది ఒక్క ఫీల్డ్ విజిట్కి, ఒక్క రోజుకి. సో వాళ్ళు అట్టే చూసుకుంటాం మంత్లీ ఒక 15 డేస్ ఫీల్డ్ విజిట్ చేసుకున్నా కూడా 72,000 శాలరీ తీసుకుంటూ పై ఎక్స్ట్రా ఫీల్డ్ విజిట్కి మంత్లీ ఒక 1,500 నుంచి 2,500 3,000 అలా తీసుకున్నా కూడా నెలకి ₹1,00,000 జీతం అయితే తీసుకోవచ్చు అనమాట. సో అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ అనేది అయితే ఒక కూల్ అండ్ హైలీ గెజిటేటెడ్ అండ్ హైలీ పెయిడ్ సీజల్ జాబ్ అనమాట అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అనేది అయితే. సో నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ అనమాట. ఇది కూడా సోషల్ రికగ్నిషన్ అనేది అయితే బాగానే ఉంటుంది. ఇది కూడా ఒక యూనిఫామ్ సర్వీస్ బేస్డ్గా పోస్ట్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఐటీఐకి ఈక్వల్గానే ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి ఈక్వల్గానే ఉంటుంది అనమాట. సేమ్ ప్రమోషన్స్ సేమ్ అయినా కానీ దీనికి యూనిఫామ్కి స్టార్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు మీ షోల్డర్ మీద స్టార్స్ అయితే వస్తాయి.
ఇంకోటి ఏంటంటే ఈ హోమ్ పోస్టింగ్కి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ శాలరీ కూడా సేమ్ యాజ్ ఐటెక్ ఎలా వచ్చిందో దీనికి కూడా అంతే రావచ్చు. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వెరీ గుడ్ అనమాట. ఎందుకంటే చాలా కూల్గా ఉంటుంది, ఎక్కువ టెన్షన్స్ ఏమి ఉండవు, మనకి ఇచ్చిన ఏరియా వరకే మనకు వర్క్ ఉంటుందన్నమాట. అండ్ మీరు ఇది చేసుకుంటే వేరే ఎగ్జామ్స్కి యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ అలాంటి వాటికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే అదైతే చేసుకోవచ్చు అనమాట. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అయితే చాలా కూల్ జాబ్ అనుకోవచ్చు విత్ యూనిఫామ్ సర్వీసెస్లో. ఐటీఐ కన్నా సిబిఐ కన్నా ఈడీ కన్నా ఇదైతే చాలా రెస్పెక్టబుల్ అండ్ చాలా కూల్ జాబ్. అంటే వర్క్ టెన్షన్స్ కానీ ప్రెషర్స్ కానీ ఏమి ఉండవు అనమాట. సో నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్. అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎందులో సెంటర్ సెక్రటేరియట్ సర్వీసెస్. అంటే సెంటర్ సెక్రటేరియల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గాలు ఉన్నాయి కదా, మంత్రివర్గాల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ శాఖలు ఉంటాయి కదా, ఆ శాఖల్లో అనమాట. ఆ డిపార్ట్మెంట్లో ఆ శాఖల్లోకి వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఒక క్లర్కల్ బేస్డ్ వర్క్ అనుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ అంటే ఈ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఐటీ ఎంప్లాయీ జాబ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుందన్నమాట. ఒక క్లర్కల్ బేస్డ్ కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకోవడం అనమాట. ఇది ఓన్లీ 10 to 5 ఆఫీస్ బేస్డ్ వర్క్ అనమాట. నో ఫీల్డ్ విజిట్, లైఫ్ మొత్తం ఆఫీస్ పోవటం రావటమే అనమాట. ఇందులో జీతం కూడా ఇది కూడా 4800 గ్రేడ్ పైన కాబట్టి 72,000 అయితే చేతికైతే వస్తుంది అనమాట. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సిఎస్ఎస్. దీనికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సిఎస్ఎస్కి అసలు బయట ఇది ఉందనేది కూడా ఎవరికి తెలియదు. ఒక జస్ట్ యాజ్ అ నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ లాగా మీరు ఉండొచ్చు. కానీ ఇందులో ఉన్న స్పెసిఫిక్ ఏంటంటే మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఒకటి రాసిన తర్వాత 4 years తర్వాత మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాస్తే మీరు సెక్షన్ ఆఫీసర్ అవుతారు. సెక్షన్ ఆఫీసర్ అయిన తర్వాత మీకు ప్రమోషన్స్ అనేవి చాలా హైగా ఉంటాయి అన్నమాట. ఒక 4 years కానీ 5 years కానీ ఒకటి, ఒక 6 years కానీ ఒకటి, అలా మీరు రిటైర్ అయ్యే టైంకి ఒక డిపార్ట్మెంట్కి ఒక సెక్రటరీ అవ్వచ్చు అనమాట. సీజీఎల్లో ఏ పోస్ట్కి కూడా ఈ లెవెల్ ప్రమోషన్ అయితే ఉండదు అనమాట. కేవలం ఈ పోస్ట్కి మాత్రమే మీరు రిటైర్ అయ్యే లోపు మీరు సెక్షన్ సెక్రటరీ అయ్యే స్థాయికి వెళ్ళొచ్చు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఈక్వల్గా వెళ్ళొచ్చు అనమాట ఈ పోస్ట్ ద్వారా. సో ప్రమోషన్ పెరిగితే శాలరీ కూడా పెరిగిద్ది కాబట్టి ఏఎస్ఓ ఇన్ సిఎస్ఎస్ అయితే చాలామంది చూస్ చేసుకుంటారు. అలానే కాక ఇది పూర్తిగా ఢిల్లీలో ఉండి చేయాలి. మీరు హోమ్ స్టేట్ ఇస్తానంటే కలవదు. కేవలం ఢిల్లీలోనే సెంట్రల్ సెక్రటేరియట్లో మాత్రమే కూర్చొని మీరు చేయాల్సిందనమాట వర్క్. మీరు మిమ్మల్ని సెంట్రల్ మినిస్ట్రీకి డిప్లాయ్ చేస్తారు. అలానే ఫ్రీక్వెంట్లీ ట్రాన్స్ఫర్స్ అంటూ ఏమి ఉండవు. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్కి, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్కి అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఎంప్లాయీస్ని. అలా అయితే ఉంటుంది తప్ప ఎక్కువ ఏం ప్రెషరు స్ట్రెస్ ఏమి ఉండదు. ఒక ఆఫీస్ బేస్డ్ డెస్క్ టాప్ జాబ్ కూల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వచ్చి వెళ్ళిపోవచ్చు అనమాట. అలానే ఉంటుంది. ఈ జాబ్ చేసుకుంటూ మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మాత్రం ఇదైతే చాలా కూల్గా అయితే ఉంటుందన్నమాట. ఇది గర్ల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్. తర్వాత జాబ్ ప్రొఫైల్ వచ్చేసి డివిజనల్ అకౌంటెంట్ అంటేనే మోస్ట్ పీస్ఫుల్ జాబ్ అనమాట. అంటే ఇక్కడ ఎవరు ఉండరు, మీకు మీరే బాజు. మీ డివిజన్లోకి వచ్చేసరికి ఎవరు అడగరు అనమాట. సో గ్రేడ్ పే వచ్చేసరికి 4200 గ్రేడ్ పే అయినా కూడా వర్క్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ రెండింటికి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలానే మీరే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి అయినా ప్రిపేర్ అవుతాం అనుకున్నా దీని నుంచే ఇది వద్దు అనుకుని యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకున్నా, అలానే స్టేట్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. డివిజనల్ అకౌంటెంట్ అనమాట. దీనికి కూడా ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి ఫ్రీక్వెంట్గా, బట్ అంతగా ఏముండవు. మిగతా పోస్టులకు సంబంధించి ఉన్నంత అయితే ఉండవు అనమాట. ఇది ఒక అకౌంటెంట్ లాగా అనమాట. సో ఆఫీస్కి వెళ్ళి రావడం అన్నదే ఉంటుంది. మిగతా పోస్ట్తో పోల్చుకుంటే శాలరీ తక్కువే, వర్క్ ప్రెషరు తక్కువే, సోషల్ రికగ్నైజేషను తక్కువే. బట్ ఒక పీస్ఫుల్గా కూల్గా జాబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం డివిజనల్ అకౌంటెంట్ జాబ్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ అనమాట. సో ఇదండి టాప్ 8 సీజీఎల్ పోస్ట్కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటాయి, వాటి ప్రమోషన్లు ఎలా ఉంటాయి, వాళ్ళ జీతం ఎలా ఉంటుంది, వారి వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది అని అయితే వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.